కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలా కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆత్మీయులారా, నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగము నిర్గమాకాండం 7వ అధ్యాయము. ప్రియులారా, 11 నుండి దగ్గరగా మనము 21 వరకున్న వచనాలను ధ్యానం చేయుచున్నాం. 20వ వచనం చదువుచున్నాను. ఒకడు తనకు అపవిత్రత కలిగి ఉండగా యెహోవాకు అర్పించు దహన బలి పశుమాంసములో కొంచెమైనను తిని ఎడల వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది, వినుచున్నవారు మీవారు. మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండును గాక. మేలు చేత నడిపించి ఆశ్చర్యకరమైన వెలుగులో ప్రతి అక్కరత అవసరాలన్నీ తీర్చండి. సియోనులో నుండి మీ హస్తం మాపై చాపమని యేసయ్య మహోన్నతమైన నామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ చదివినటువంటి వర్తమానంలో వాక్యంలో మరి ఏ మనుష్యుడైనా అపవిత్రత కలిగిన వాడై ఉండరాదని, ఆ అపవిత్రత కలిగిన వాడు మరి దహన బలి పశువు యొక్క ఆ మాంసమును ముట్టరాదని దేవుడు ఒక నియమాన్ని ఈ చోట ఉంచడం జరిగింది. ప్రియులారా, అయితే ఒక మనుషుడు ఎలా అపవిత్రుడవుతున్నాడు అనేది కూడా ఇక్కడ 2 మాటలు ప్రభువారు తెలియపరిచి ఉన్నారు. చూడండి, దేవుని వాక్యంలో నుంచి 18వ వచనం. ఒకడు తన దహన బలి పశుమాంసంలో కొంచెమైనను 3వ నాడు తిని ఎడల అది అంగీకరింపబడదు, అది అర్పించిన వానికి దహన బలిగా ఎంచబడదు, అది హేయము అన్నారు. అంటే ఒక వ్యక్తి దహన బలి అర్పించినప్పుడు ఆ మాంసమును మొదటి రోజున తినేయాలి, లేదా కొంచెం ఉంటే అది 2వ రోజున తినేయాలి. అయితే అది 3వ రోజున కనుక తినినట్లయితే అది హేయము, అపవిత్రత అన్నాడు దేవుడు. అది దహన బలి అయినదైతే కాదు. లేదా బాహ్యంగా ఒక మాటను గుర్తు చేస్తాను. దహన బలి పశుమాంసం దేవుడు ఎంత స్పష్టంగా చెప్పారంటే, ఇక దానిని 3వ రోజు దాకా ఉంచవద్దు. ఉంచిన ఎడల ఏమవుతుంది? అది పాడవుతుంది. పాడైన ఆహారం తింటే మనిషి ఆరోగ్యం ఏమవుతుంది? కొలాప్స్ అవుతుంది. ప్రస్తుతం రెస్టారెంట్లు వెంట పడే వారి యొక్క పరిస్థితులు ఏంటి? ఇదే కదా.
చూడండి, దేవుని వాక్యాన్ని సరిగా మనం యోచిస్తే భౌతిక, నైతిక, ఆత్మీయ విలువలను మనకు నేర్పిస్తుంది. కనుకనే ప్రతి మనుషుడు దేవుని దైవ వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఆమె ప్రియులారా, అయితే మూడవ నాడు తినినప్పుడు అది హేయము, అది దహన బలిగా అర్పించబడదు. దాన్ని తినువాడు తన దోష శిక్షను భరించును. అదొకటి. ఇక 2, అపవిత్రమైన దేనికైనను తగిలిన మాంసము తినువాడు. ఒకవేళ బలి అర్పించారు, ఈ బలి అర్పించబడిన మాంసం అపవిత్రమైన దానికి దేనికైనా తగిలితే దాన్ని తినొద్దు, దాన్ని అగ్నితో కాల్చివేయండి. మాంసం విషయమైతే పవిత్రులందరూ మాంసం తినవచ్చు, కానీ ఒకడు తనకు అపవిత్రత కలిగి ఉండగా యెహోవాకు అర్పించు దహనబలి పశు మాంసంలో కొంచెమైనను తింటే అపవిత్రతతో తిన్న ఆ మనుషుడు కొట్టివేయబడాలి. పవిత్రుడై బలి అర్పణ జరిగిన తర్వాత మూడవ నాడుకి దాన్ని దాచుకుని తిన్న ఆ వ్యక్తుడు కూడా అపవిత్రుడు అవుతున్నాడు. అతడు జనాల్లోంచి కొట్టివేయబడాలి. 2 విషయాలు చెప్పారు. అపవిత్రతకు 2 కారణాలు చెప్పారు. ఆ అపవిత్రమైన దాన్ని ప్రభు తినవద్దని, నిల్వ ఉంచిన దాన్ని ప్రభు నేడు చూడండి పిల్లరా, మరి ఎన్నో చోట్ల ఉండిన మాంసాన్ని కానీ లేకపోతే పదార్థాలను కానీ ఈ ఫ్రిజిరేటర్ అనేది ఒకటి సాంకేతికమైనటువంటి ఎలక్ట్రిక్ ఒకటి రావడం కొన్నింటిని మనకు ఆరోగ్యకరమైనదిగా ఉంటే కొన్ని అనారోగ్యాన్ని తెచ్చేవి కూడా అందులోనే ఉన్నాయి కదా. కొన్ని ఆరోగ్యాన్ని కలిగించేటువంటి దాచుకోవడానికి దాన్ని డిజైన్ చేశారు. కానీ దాని విలువ తెలియక ఉన్నది కదా అని చెప్పి అన్నీ అందులో పెట్టి తమ ఆహారాన్ని విషంగా మార్చుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. ఇలా 3 రోజు దాకా దాన్ని పెట్టుకోవద్దు, ఉంటే పాడవుతుంది, పాడైన దాన్ని తింటే నీ ఆరోగ్యం పాడవుతుంది, కనుక అది 2వ నాటికి కంప్లీట్ చేసేయండి అని ప్రభు చెప్పారు. పిల్లరా, ప్రభు చెప్పిన మాట ఎంత దీవెనకరమైనది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అయితే ఇలాంటి మనుషుడు ఏం చేయబడాలంట? ప్రజలలో నుండి కొట్టివేయబడాలి అంటున్నారు. మన దేవుడు పరిశుద్ధుడు పిల్లరా. ఆయన పరిశుద్ధ స్థలములో నివాసముండు వాడై ఉండినప్పటికీ వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను ఆయన వాసము చేసేది దేవుడు. కనుక ఆయన పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధులుగానే ఉండాలని మాటలో, క్రియలో, ప్రవర్తనలో అన్నింటిలో పరిశుద్ధులుగా ఉండాలని ప్రభువు ఆశిస్తున్నారు. దేవునికి స్తోత్రం. కనుక అపవిత్రతతోనూ అనాలోచనతోనూ అవిధేయతతోనూ ఎవ్వరు కూడా దానిని ముట్టరాదని, దాన్ని స్వీకరించరాదని ప్రభు సెలవిస్తున్నారు. అపవిత్రమైనది ఏం చేస్తుందంటే పరిశుద్ధుడైన దేవునికి మానవుని దూరం చేస్తుంది. ప్రియులారా, అర్థమవుతుంది కదా. దేవుడు పరిశుద్ధుడు గనక అపవిత్రమైనది ఏదైనా మనుషుల్లో ఉన్నప్పుడు ఆ అపవిత్రత వారిద్దరి మధ్యన ఎడబాటును కలగజేస్తుంది. కనుక ప్రభువారు లేవియా కాండంలో ఈ బలి అర్పణల గురించి చెప్పిన సందర్భంలో ఈ బలి రక్తము ద్వారా మనుషుడు ఏమవుతున్నాడంటే పాపక్షమాపణ పొంది పరిశుద్ధుడు అవుతున్నాడు, పవిత్రుడిగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు గనక ఆయన పవిత్రమైనటువంటి రక్తముతో మనం కొనబడి కడగబడ్డాం గనక మనమును పవిత్రులుగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నారు. దేవునికి స్తోత్రం. కనుక ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఆ పరిశుద్ధతను మనము ప్రామాణికంగా జీవించాలని, ఆ పరిశుద్ధత ఎన్నటెన్నటికి అనుకూలములుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అయితే మనిషిని అపవిత్రపరిచేవి ఎన్నున్నాయి? 1 కాదు, 2 కాదు, చెప్పసఖ్యము కానన్ని లోకంలో ఉన్నాయి. అయితే వీటిలో పడి ప్రభువుని వెంబడించమని ప్రభు ఎక్కడా కోరలేదు. ప్రభు కోరింది ఏంటంటే వీటి నుండి వేరుపరచబడి, పరిశుద్ధపరచబడి, పవిత్రులుగా
ఉండాలి అని ప్రభువారు చెప్పారు. లేవియా కాండంలో పిల్లరా ఎన్నో సందర్భాలలో ఒక మనుషుడు పవిత్రతను కలిగి జీవించాలని, పరిశుద్ధునిగా ఉండాలని 1, 2 కాదు ఎన్నో సందర్భాలలో ప్రభువారు తెలియపరచడం జరిగింది. అపవిత్రత బలాన్ని పోగొడుతుంది. అపవిత్రత శక్తిని పోగొడుతుంది. ఆత్మీయతను పోగొడుతుంది. ఒక చిన్న మాట చెప్తాను పిల్లారా. మరి శాంసోను మనందరికీ బాగా పరిచయమైన వ్యక్తి కదా. శాంసోన్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా. శాంసోను చూడండి, మన సంఘంలో శాంసోన్ కాదు, బైబిల్లో ఉన్న శాంసోను. ఈ శాంసోన్ ఒకరోజు నా దేవుని పిల్లరా ఫిలిష్తీ ప్రాంతానికి వెళుతున్నాడు. వెళుచూ ఉండగా రోజు సింహం ఎదురొచ్చింది. దాన్ని చంపాడు ఆయన, పక్కన వేశాడు. ముందుకు వెళ్ళిపోయాడు. కొన్ని దినాలు అక్కడ తిరిగి వస్తున్నాడు. సింహము యొక్క కళేబారములు ఏం పట్టింది? తేనె చుట్టు పట్టింది. సింహము కళేబారం మనకి ఎముకలే కదా మిగిలింది కదా. దాని చర్మము, మాంసము, రక్తము అన్నీ పాడైపోయాక కేవలం ఆ ఎముకల గూడులో తేనె పట్టింది. ఈయనేం చేశాడంటే ఆ తేనె తీసుకుని తిన్నాడు. పవిత్రత మనిషిని ఎంత పాడు చేస్తుందో, అపవిత్రత ఎంత పాడు చేస్తుందో చూడండి. తేనె తిన్నాడు. తిన్న తర్వాత అది తీసుకెళ్ళి ఇంటికాడ పెట్టాడు. వాళ్ళు తిన్నారు. నిజానికి ఆ శాంసోను గర్భాన ఇంకా పడక మునుపు మానోహ తన భార్యకు దేవుడు ఏం చెప్పారు? పుట్టబోవు శిశువు నాజీరు అతన్ని కలిగి ఉంటాడు. ద్రాక్షలే కానీ ద్రాక్ష మద్యము కానీ స్వీకరించు, అపవిత్రమైనది ఏది ముట్టుకోవద్దు అన్నాడు. ఇప్పుడు శాంసోను అపవిత్రమైన దాన్ని ముట్టుకున్నాడు కదా పిల్లరా. అపవిత్రమైన దాన్ని ముట్టుకొనుట వలన తనకుండిన బలమంతటిని పోగొట్టుకున్నాడు. దలీలా రూపంలో అపవిత్రత మొత్తం ఖరాబ్ చేసింది. చూడండి, అపవిత్రత పరిశుద్ధతకును ఆత్మీయతకును దేవుని సన్నిధికి దూరం చేస్తుంది. కనుక దేవుని పిల్లరా, దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో ఎల్లప్పుడూ మనం గుర్తు చేసుకునవలసింది పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. ఆ పరిశుద్ధతయే దేవునికి ఎన్నటెన్నటికీ అనుకూలం. ఆ పరిశుద్ధతను కలిగి ప్రభు కొరకు జీవించుదుముగాక. తండ్రి దేవా స్తోత్రం. దీవించి వాక్కు చేత మాతో మాట్లాడి నన్ను మమ్మల్ని అందరినీ బలపరచమని, సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడు దయచేయమని యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.